వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జిల్లాలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చేసిన స్వాతంత్ర సమర యోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధికారేతరులు, జర్నలిస్టులు మరియు నారాయణపేట జిల్లా వాసులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఘన నివాళి అర్పిస్తా ఉన్నాం. స్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నట్లు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్యమైన కీలకమైన అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన. ఈ లక్ష్యాలను ప్రాధాన్యమిస్తూ ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు కూడా చేపట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రీస్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్ని మార్చేస్తా ఉంది. అదేవిధంగా ఆడబిడ్డలకు అండదండలతో ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడపిల్లలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాం. నిరుపేదలకు సన్నబియ్యం కార్యక్రమాన్ని పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పథకాలను అమలు చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేయాలనే సంకల్పంతో సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సహితం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం మన తెలంగాణ. పారదర్శకంగా కుల గణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదొకటే కాకుండా యువతకు కూడా ఉపాధి ఉద్యోగాల విషయంలో ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు కాబట్టి వారికి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టించింది. ఈ రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వే వారికి ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకనామీ స్టేట్ గా మార్చాలని ఆ లక్ష్యంతో పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టాం. 25 ఎకరాల సువిశాల విస్తరణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మన రాష్ట్రంలో 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం. పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ ను కూడా ఏర్పాటు చేశాం. 200 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు
పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టడంతో పాటు శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రకటించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయం కూడా చేయడం జరిగింది. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం కూడా జరిగింది. రైతులకు రుణ విముక్తి ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయే విధంగా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణ విముక్తులను కాయించడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతులకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది. గత ఏడాది 2,90,00,000 టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల పరిహారం కూడా ఇస్తా ఉన్నాం. సన్న ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.